హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు ఏంటంటే వర్షాకాలం వచ్చేస్తుంది కదా! సీడ్స్ అయితే కలెక్ట్ చేస్తున్నాను. ఆ సీడ్స్ ఎలా కలెక్ట్ చేశాను అనే దాని గురించి అయితే చెప్తున్నాను. ఫస్ట్ అయితే మన సీడ్స్ వచ్చేసేసి ఫస్ట్ కరక్కాయ సీడ్స్ చూసారు కదా! వెళ్ళిపోయింది. తర్వాత మనం తర్వాత వచ్చేసి లోటస్ సీడ్స్ అనమాట. ఇవి నేను పర్చేస్ చేశాను ఆన్‌లైన్‌లో. ఇవి కాస్ట్ కూడా తక్కువ పడింది. ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటున్నాను. బెటర్‌గా చెప్పాలంటే. తర్వాత ఏంటంటే, నేను బెండకాయ సీడ్స్ కూడా ఇంట్లో పండించామనమాట. సో, అవి ఎండబెట్టిన బెండకాయ సీడ్స్ అయితే నేను కలెక్ట్ చేశాను. అవే నేను చూపిస్తున్నా. చిన్న అగ్గిపెట్టెలో స్టోర్ చేసి ఉంచాను. సో, చాలా ఇదిగా అనిపిచ్చింది. తర్వాత నేనేం కలెక్ట్ చేశానంటే మెంతులు. ఇవి మన వంటగదిలోనే ఉంటాయి. వీటిని మైక్రో గ్రీన్స్ కింద చేసుకొని పప్పుల్లో వేసుకుంటే చాలా 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 బావుంటాయి. ఇవి చాలా బావుంటాయనమాట. తర్వాత శంకు గింజలనమాట. శంకు పూలు తెలిసే ఉంటది. టీస్‌లోను వీటిలోను వాడుతుంటారు. సో, మనకిది డైలీ లైఫ్‌లో చాలా ఉపయోగపడతాయి. డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు కూడా ఈ టీ తాగుతుంటారు. సో, నేను ఆ గింజలు కూడా కలెక్ట్ చేశాను. ఆల్రెడీ ప్లాంట్ ఉంది. అయినా నేను స్టోర్ చేయడం బెటర్ అనుకున్నాను. తర్వాత వచ్చేసరికి చింతగింజలు. ఇవి మన చింతపండులో దొరుకుతాయి. చాలామంది చూస్తున్నాను చింతగింజలు వేసేసి ఇవి మైక్రో గ్రీన్స్‌లా చేసుకొని కూడా చేసుకుంటూ ఉన్నారు. సో, బావుందనిపిచ్చింది. తర్వాత శనగ్గింజలు. శనగ్గింజలు కూడా ఒకసారి ట్రై చేద్దాం వేసి. ఎంతవరకు బావుంటాయా? బాగోవా? ఏంటనేది కూడా చూస్తున్నాను. చూద్దాం ఎంతవరకొస్తాయి అనేది. నెక్స్ట్ వచ్చేసి బాదం. చాలా వీడియోస్ చూసాను. బాదం గింజలతో కూడా మొక్కలు మొలిపించడం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సో, మన దగ్గర ఎలాగో ఫ్రిడ్జ్ ఉంది. సో, మనం ట్రై చేస్తే ఏముంది? పెద్ద చెట్టే కదా వచ్చేది అనుకున్నాను. ట్రై చేస్తున్నాననమాట. చాలా పౌష్టిక వాల్యూస్ అయితే ఉన్నాయి గదా! ఇవి అందరూ తింటుంటే చాలా బావుంటది. నేను కూడా తింటే నాకు ఫేవరెట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి తోటకూర. ఇవి మన గార్డెన్‌లోనే నేను కలెక్ట్ చేశాను. పెద్ద పెద్ద స్టెమ్స్ కట్ చేసి కలెక్ట్ చేశాను. సో, వీటిని నలిపి గింజలైతే కలెక్ట్ చేశాను. సో, అది షార్ట్ వీడియో కూడా చేశాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మేబీ నేను పిన్ చేయొచ్చు. పిన్ చేస్తాను ఈ వీడియోకి చూడండి. లాస్ట్ ఈజ్ లాస్ట్. చెప్పాలంటే బట్ నాట్ లీస్ట్ అదొచ్చేసి మిరపకాయలు. ఇవి మన వంటగదిలోనే ఉంటాయన్నమాట. సో, ఆ గింజలన్నీ స్టోర్ చేసుకొని ఎవ్రీ ఇయర్ అలాగే స్టోర్ చేసి, మిరప చెట్లనేది వేసి, వాటిలో పెద్దవి చేసి, కాయలు వస్తుంటాయి గదా! ఎంతో కొంత ఆర్గానిక్ వేలోనే పండించుకుంటామనమాట. ఇదే ఇదే మనకి బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. చాలా వరకైతే ఇదే బావుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో విత్తనాలైతే వర్షాకాలానికి కలెక్ట్ చేశాను. అదేదో మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా కలెక్ట్ చేసుకుంటారనిపించింది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.